సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మేమైతే దేవరకొండకి అయితే వెళ్తున్నాము. సో అక్కడైతే చింతపల్లిలో అయితే ఒక సాయిబాబా టెంపుల్ అయితే ఉంది. సో దాన్ని అయితే విజిట్ చేయాలని అయితే మేమైతే వెళ్తున్నాము. చాలా బాగుంటుందని అయితే ప్రజలు అనుకుంటారు. సో లెట్స్ గో ఇంటు ది వీడియో. సో మేమైతే మార్నింగ్ 7కి అయితే బయలుదేరాము. వ్యూ పాయింట్ అయితే అప్పుడైతే చాలా చాలా బాగుందన్నమాట. సో ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వచ్చేసాము. ఎంట్రన్స్ అన్నమాట. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ గోమాతలు ఆవులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా నేను మా చెల్లి మా ఫ్యామిలీ అందరం కలిసి అయితే అంటే ఫ్యామిలీ మొత్తం కాదు, మా వరకు అయితే మేమైతే ఇప్పుడైతే గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్లోనే నాకైతే గుడి అయితే చాలా బాగా నచ్చేసింది. ఇప్పుడైతే గోమాతల దగ్గరికి వెళ్తున్నాము. మా డాడీ అయితే పట్టుకోమన్నాడు ఆ గోమాతలని. నాకు చాలా భయం వేసింది. ఇంకా మా డాడీ అయితే అన్నాడు అక్కడ అయితే పచ్చ గడ్డి అయితే ఉందన్నమాట. సో మా డాడీ అన్నాడు ఇలా వెళ్ళి ఆ గడ్డిని తీసుకొని వెళ్ళి గోమాతలకు పెట్టు అని. ఫస్ట్ నేనైతే ఫుల్ స్కేరీ అయిపోయాను. ఆ తర్వాత వెళ్ళి సైడ్ నుంచి ఏ ఆవులు దగ్గర నుంచి అయితే వెళ్ళి పెట్టాను. ఫస్ట్ నేను పట్టుకోవడానికి ఫుల్ భయపడ్డాను, అది ఎక్కడ వచ్చి పొడుస్తుందని. సో ఆ తర్వాత నేనైతే పచ్చగడ్డి అయితే తెచ్చి అయితే తినబెట్టాను. సో అప్పుడే నాకు చాలా భయం వేసింది. నేను కొంచెం కొంచెం పెడుతూనే ఉన్నాను. నెక్స్ట్ మా చెల్లి పెట్టింది. ఆమె అయితే భయపడకుండా నోరు దగ్గరికి వచ్చినప్పుడు కూడా చేతైతే పెట్టిందనమాట. భయపడుతుందని చెప్పేసి నేనేమో ఆమెని అందులోకి అయితే నొక్కుతాను. సో మీరైతే పిక్చర్స్ అయితే చూడొచ్చు. ప్లస్ ఇక్కడైతే ఒక డాగీ అయితే కట్టేసారు. 2 డాగ్స్ అయితే ఉన్నాయి. ఈ డాగీ అయితే నాకు బాగా నచ్చేసింది. సో అందుకనే వచ్చేటప్పుడు దాంతోనే ఆడుకున్నాను నేను వచ్చేసేపు. ఆ తర్వాత లోపలికి వచ్చాము. ఈ ప్లేస్ అయితే కాళ్ళు కడుక్కోవడానికి అనమాట. వాష్ చేసుకొని లోపలికి వెళ్ళాలి దర్శనానికి. సో ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొట్టాము, మా డాడీ, నేను, ఇంకా మా చెల్లి. నేను ఎంత కొట్టడానికి ట్రై చేసా కానీ అది రావట్లేదు. సో లాస్ట్కి ఇంకా కొట్టి చేసా. నేను మా చెల్లి కొడదామంటే ఆమెకు దెబ్బ తాకిందనమాట, లిటిల్ ఫింగర్కి. ఇంకా మా చెల్లి బదులు మా డాడీ అయితే కొట్టేశాడు. సో కొట్టేసిన తర్వాత దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాము. ఫస్ట్ ఇక్కడైతే ఒక ఏమంటారు గణేశుని విగ్రహం అయితే ఉందన్నమాట. అక్కడికి వెళ్దామని అక్కడికి వెళ్తున్నాము. ఇదిగోండి ఇదే అన్నమాట. సో ఇక్కడైతే 5 గుంజీలు అయితే తీయాలని అయితే సిటప్స్ అయితే తీయాలని అయితే మా డాడీ అయితే చెప్పిండు. తీస్తే మంచిది అన్నాడు. సో మేమైతే మా చెల్లి, నేను, మా డాడీ అయితే 5 సిటప్స్ అయితే తీసాము గుంజీలు. ఇప్పుడైతే దర్శనానికి అయితే వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడ అయితే ఇది సాయిబాబా టెంపుల్లో ఇక్కడ అగరబత్తులు వేస్తారు కదా, ఇక్కడైతే వచ్చాము. ఇక్కడ మా చెల్లి, నేను, మా డాడీ అయితే 2 అగరబత్తులు తీసుకొని అందులోపడికి అయితే వేసాము మంటలలో. సో సాయిబాబాని అయితే మీరైతే చూడొచ్చు. సో ఇప్పుడైతే మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము. సో ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. ఆ లోపల డెకరేషన్స్ అయితే నాకైతే చాలా బాగా నచ్చేసాయి. ఇప్పుడైతే ఇక్కడ అయితే అయ్యగారు అయితే ఏమంటారు కంకణాలు అయితే కడుతున్నారు.
సో నేను మా చెల్లి ఇంకా మా డాడీ అయితే కట్టించుకున్నాం. మా మమ్మీ కూడా కట్టించుకుంది. మా మమ్మీ కట్టేటప్పుడు వీడియో తీయలేదు. సో ఇక్కడైతే గాజులతో అయితే డెకరేట్ చేశారు. దుర్గామాత, ఇదేమో ఎల్లమ్మ అనుకుంటాం. సో ఇప్పుడైతే దేవుడి దగ్గరికి అయితే వచ్చేసాము. సో మీరు అయితే చూడొచ్చు. సో ఇక్కడైతే గుడ్నీళ్ళు తీసిన తర్వాత మేమైతే ఇక్కడికైతే వచ్చాము. ప్రసాదం తీసుకొని తిన్నాము కూర్చొని. ఇక్కడైతే దేవుడు అయితే చాలా అందరూ అయితే వెళ్ళి ఏం చేస్తున్నారంటే దేవుడి పాదాలు అయితే మొక్కుతున్నారు. అలా వాళ్ళు అదే మేము మొక్కితే మనకు మంచి జరుగుతుంది అని అయితే ఇక్కడ గాజులతో కూడా అంటే గాజులు పెడుతున్నారు. ఈ లోపల దర్శనం ప్లేస్ చూసిన తర్వాత చాలా నచ్చేసింది నాకు. ఎప్పుడన్నా దేవరకొండకు వెళ్ళేటప్పుడు ఈ టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళాలని అనుకున్నాను. మీరైతే క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ బ్యాంగిల్స్తో అయితే డెకరేట్ చేశారు. అంటే డెకరేట్ చేయలేదు, వాళ్ళే దర్శించుకునే వాళ్ళు వచ్చి అక్కడ పెట్టారు. సో ఆ తర్వాత మా చెల్లి నేను ఫోటో దిగుదామంటే ఆమె అసలు ఆగట్లేదు. సో ఇక్కడే అన్నమాట మీకైతే చూడొచ్చు. దీంతో అయితే ముగ్గులతో అయితే అమ్మవారి అయితే ఇక్కడైతే ఉయ్యాలలో అయితే ఏమంటారు సాయిబాబా ఉయ్యాలలో ఊగుతున్నట్టు పడుకున్నట్టు అయితే తీశారు. ఇక్కడ సాయిబాబా ఇక్కడ కూర్చొని కింద పాదాల దగ్గర నుంచి వాటర్ ఫ్లోయింగ్ అలాగే మాట్లాడుతున్నట్టు అయితే ఎడిట్ అయితే చేశారనమాట విగ్రహాలని. నేను రియల్గా మాట్లాడుతున్నాడేమో అని అనుకున్నాను. కొంచెం బ్యాక్ వెళ్ళి చూసిన తర్వాత వెనకాల అయితే స్పీకర్ అయితే ఉందన్నమాట. సో సాయిబాబా మాట్లాడే వాయిస్ అయితే ఇప్పుడైతే లేదు ప్రజెంట్. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఆ వాయిస్ అయితే పెడతాను. సో ఇప్పుడైతే ఇక్కడైతే సాయిబాబా ఏమంటారు ఇక్కడ పాట్ని పట్టుకొని నిలబడ్డట్టయితే ఉందన్నమాట. నేను మా చెల్లి అయితే అక్కడ ఫోటో దిగడానికి వెళ్ళాము, కానీ మా చెల్లి పడలేదు అందులో. సో దర్శనం అయితే అయిపోయింది, బయటికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ అయితే టొటాయిసెస్ ఉంటాయి అని అన్నారు, కానీ వాటికి ఫుడ్ పెట్టని అయితే అన్నారు. సో ఈ వీడియో అంతే అనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Ishq all. Bye guys.